గట్టిగా మాడితే ఒక్క నెలలాళ్ళు పాఠం చెప్పాను. కానీ ఆయన ఇప్పటికి కూడా గురువు గారి కటాక్షం అని వినయం చూపిస్తాడు. అది అతను గొప్పతనం. ఈ భరత శర్మ సంగీతం సాహిత్యం కూడా ఉన్న అదృష్టవంతుడు. మన పూర్వజన్మ సుకృతం ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా కావాలి. పద్యం కూడా చాలా బాగా పాడతాడు. ఇంత బాగా అవధానం చేశాడా, అయినా సరే గురు కటాక్షం. ఇప్పటికి కూడా మీరు అతన్ని ఆదర్శంగా ఎందుకు తీసుకోవాలంటే, ఏ మూల ఏ సభకి వెళ్ళినా గురువు గారు ఇవాళ నాకు అవధానానికి వెళ్ళే అవకాశం వచ్చింది, ఆశీర్వదించండి. నేను అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా కూడా. కాబట్టి ఆ వినయం అతని గొప్పతనాన్ని అంతకంతకీ పెంచుతున్నది. మీరు పిల్లలు సందేహం లేకుండా చాలా గొప్పవాళ్ళు అవుతారు, నాకు నమ్మకం. అందులో ఈ కుర్రవాడు మా తటవర్తి కళ్యాణ చక్రవర్తి దగ్గర కూడా చదువుకున్నాడు. తటవర్తి కళ్యాణ చక్రవర్తి అని ఇంతగారు నేను చెప్పలేదు, శిష్యుడు అంటున్నాను, కానీ ఆయన కూడా శతావధానం నా దగ్గర చదువుకున్నటువంటి శిష్యుడే. కానీ మా తోడలుడు గారు అబ్బాయి కూడా అతను ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆ అబ్బాయి దగ్గర ఇతను చదువుకున్నాడు. ఇలాంటి పిల్లలు చూసినప్పుడు అలా చాలా ముచ్చటగా ఉన్నది. వీళ్ళు సరే అవధానానికి రిటైర్మెంట్ లేదు. నేను అన్నగారు చాలా కాలం నుంచి మధ్యన సన్యాస దీక్షలో ఉంటున్నారు కదా, అవధానాలు మానేశారంటే, దేన్నైనా సన్యసిస్తాను కానీ అవసరమైతే సన్యాసాన్ని కూడా సన్యసిస్తాను కానీ కవిత్వం సన్యసించం. సన్యాసం కవిత్వానికి లేదు. ఎందుకని ఆదిశంకరాచార్యులు వారు కవిత్వంలోనే అంతా లోకానికి అందించాడని. వాళ్ళ వీరు వామాంకస్థిత జానకి పరిలసత్కోదండ దండంకరి అని చదువుతున్న శ్లోకం శంకరాచార్యులు వారిది. హనుమంతుడి మీద చెప్పినటువంటి అద్భుతమైన దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి అని చెప్పిన శ్లోకం అయినది. శివానందలహరి, సౌందర్యలహరి, కనకధార స్తోత్రం, ఇలా ఆయన ముట్టుకొని కోణం ఉన్నదా, ఇన్ని స్తోత్రములు కవిత్వం ఉండవల్ల ఆయన ఇవ్వగలిగాడు ఆ మహానుభావుడు. కాబట్టి కవిత్వాన్ని మాత్రం మనం ఎప్పుడూ సన్యసించవలసిన అవసరము లేదు. కాబట్టి అన్ని భాషల్లో, సంస్కృతం, తెలుగు, హిందీ 3 భాషల్లో మళ్ళీ నాకు మీరంతా సరైనటువంటి శిష్యులుగా, వారసులుగా, పోటీగా తయారవ్వాలని చెప్పాలంటే, ప్రస్తుతానికి త్రిభాషా మహాసహస్రవధాని మీరు ఒక్కరే అన్న అందరూ అంటున్నారు. ఒక్కడు ఉండకూడదు. ఈ ప్రపంచంలో ప్రతివాడు ఒక అవధానం అవ్వాలన్నమాట. ఎప్పుడు గురువులకు ఎప్పుడు ఆనందం కలుగుతుంది, శిష్యులు తమ కంటే గొప్పవాళ్ళైతే. ఇప్పుడు కలియుగం ఏమనాలన్నమాట, పుత్రాదిచ్చేత్ కాదు, శిష్యాదిచ్చేత్ పరాజయం అనాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అంతలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక్క కుర్రాడు మాత్రం జీవితంలో దెబ్బతిన్నవాడు ఒకటి మీకు ఉదాహరణ ఇవ్వాలి. చాలా కాలం క్రితం మేము కూడా చదువుకుంటున్న రోజుల్లో, అవధానం చేస్తున్న రోజుల్లో మాకంటే ఒక 4 ఏళ్ళు అంత చిన్నవాడు ఒక కుర్రాడు తయారయ్యాడు. ఆ రోజుల్లో పొట్టిగా కుర్రాడు ఉంటే ఎంతో ఆనందపడి ఇలా స్టేజీ మీద కూర్చోబెట్టి అవధానం చేయించేవారు. ఆ తర్వాత ఆయన్ని ఈ ప్రాచ్య కళాశాలలో ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు వాటిలో చెప్పాలంటే ఓరియంటల్ కాలేజీలో వేశారు. గురువుగారు పాఠం చెబుతూ ఉంటే ఆ మాస్టర్కి ఏం పాఠం రాదండి సరిగ్గాను.